హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ట్రెడిషనల్ కలెక్షన్లో బనారసి కలెక్షన్ అండి. అది కూడా స్పెషల్గా మల్టీ డిజైన్లో వచ్చేలాగా తెప్పించాను. చాలా యూనిక్గా ఉంటుంది. ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే మార్కెట్లో కూడా మీకు ఎక్కడ కనిపించదు. అది కూడా మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో ఇచ్చానండి. 3 కలర్ ఆప్షన్స్లో తెప్పించాను. బాగుంటుంది, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో అండి. ఎందుకంటే మల్టీ డిజైన్లో చేయాలంటే వీవింగ్లో చాలా రిస్కీగా ఉంటుంది, టైం కూడా తీసుకుంటుంది. అలాంటిది ఇంత తక్కువ బడ్జెట్లో మీకు ఎక్కడ కూడా మార్కెట్లో అయితే దొరకదు. కలర్ కాంబినేషన్స్ కూడా మంచి మంచి కాంబినేషన్స్ వచ్చేలాగానే ఇచ్చాను. రిపీట్ కాకుండా, రెగ్యులర్ కలర్స్ కాకుండా ట్రెండింగ్ కలర్స్లోనే తెప్పించాను. అలాగే దీంతో పాటు రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను. ఈ ఫ్యాబ్రిక్తో ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి 2 టైప్స్లో అయితే డిజైన్ చేశానండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఈ కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. రెగ్యులర్ డిజైన్స్, రెగ్యులర్ ఫ్యాబ్రిక్స్ కాకుండా యూనిక్గా ఉండేలాగానే ప్రతిసారి కూడా నేను ట్రై చేస్తూనే ఉన్నాను. అలాగే మీ ఎంకరేజ్మెంట్ కూడా నాకు ఇస్తున్నారు. కాకపోతే ఎక్కువ వ్యూస్ కానీ లైక్స్ కానీ రావట్లేదండి. అందుకే చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నాకు కూడా అర్థమవుతుంది ఈ ఫ్యాబ్రిక్ వీళ్ళకి నచ్చింది, ఇలాంటివే కంటిన్యూ చేయాలా లేదంటే ఎలాంటివి తీసుకోవాలి అనేసి నాకు కూడా అర్థమవుతుంది కదా. లైక్ చేసి ఓ 10 మందితో షేర్ చేస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా, హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, రీసెంట్గా అయితే చాలామంది వాట్సాప్ మెసేజెస్లో డిసపియర్ ఆప్షన్ అయితే పెడుతున్నారు. దానివల్ల మాకు ఏ హిస్టరీ కూడా ఉండట్లేదు. మళ్ళీ మేము అడ్రస్ పంపించండి, మీ డీటెయిల్స్ ఏంటి అని మళ్ళీ అడగాల్సి వస్తుంది. దానివల్ల లాంగ్ ప్రాసెస్ అవుతుంది. అందుకే మాకు డీటెయిల్స్ కూడా సరిగా ఉండవు కదా. మీరు పర్చేస్ చేసిన ఫ్యాబ్రిక్ ఏంటి, స్క్రీన్ షాట్, పేమెంట్ స్క్రీన్ షాట్ కానీ ఇవేది కూడా డీటెయిల్స్ ఉండట్లేదు. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిసపియర్ మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కదా, ఏం పేమెంట్ చేస్తారు ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ అడగాల్సి వస్తుందండి. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి 3 కలర్ ఆప్షన్లో ఇచ్చాను. ప్యాటర్న్ మాత్రం సేమ్ ఉంటుంది, 3 కలర్స్ కూడా. కలర్ కాంబినేషన్స్ మాత్రమే దీనికి సూట్ అయ్యే విధంగా, అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఆరెంజ్ వచ్చింది కదా, దీనికి సూట్ అయ్యే కాంబినేషన్స్లోనే మిగతా కలర్స్ కూడా యాడ్ చేశాను. బాగుంటుందండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. బనారసి కాబట్టి మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్స్, వీవింగ్ అంతా కూడా కామన్గా ఉంటుంది. మొత్తం డిజైన్ మాత్రం మల్టీ కలర్లో ఇచ్చాను. దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకి మల్టీ కలర్ అలాగే మల్టీ డిజైన్లో కూడా వస్తుంది. మల్టీ కలర్ రావడం అంటే రెగ్యులర్ కానీ మల్టీ డిజైన్, అది కూడా మనకి ప్రాపర్ షేప్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో, డిఫరెంట్ డిజైన్లో ఇలా రావాలంటే మాత్రం చాలా టైం తీసుకుంటుంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇది ఎలా ఉంది ఏంటి అని. బ్యాక్ సైడ్ మాత్రం ఇలా థ్రెడ్స్ ఉంటాయి. చాలామందికి బనారసి అనగానే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉన్నాయి ఏంటి, మాకు ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్ అంటున్నారు. అలా ఏముండదు. బనారసి అంటేనే మనకి వీవింగ్లో వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేవి కామన్గా ఉంటాయి. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా రన్నింగ్లోనే వస్తుందండి. దీనికి పళ్ళు కానీ బార్డర్ కానీ ఏమీ ఉండదు. మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైనే వస్తుంది. ఇక్కడ కూడా మనకి యాంగిల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో ఇచ్చాను. ఒక్కో షేప్లో ఒక్కో డిజైన్ వచ్చేలాగా ఇచ్చాను. ఇక్కడ ఆరెంజ్ కలర్లోనే 2 షేడ్స్ వచ్చాయి, ఆరెంజ్, లైట్ ఆరెంజ్. అలాగే ఇక్కడ మనకి సీ బ్లూ, ఇంకా ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్. అలా కాంబినేషన్స్ అన్నీ కూడా దీనికి మ్యాచింగ్గా ఉండేలాగా. అలాగే ఒక్కో షేప్లో కూడా డిఫరెంట్ డిజైన్. ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది, ఇక్కడ డాట్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ మనకి డైమండ్ డిజైన్, రౌండ్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయండి. మనకు కొంచెం ఒక 1/2 మీటర్ ఫ్యాబ్రిక్లోనే ఇన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి. మనకి ప్రతి షేప్కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్సే ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 10 డిజైన్స్ అయితే ఉన్నాయండి. మొత్తం అలా డిజైన్ చేయాలంటే మాత్రం మనకి వీవింగ్లో చాలా రిస్కీగా, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. కస్టమైజ్డ్ కాబట్టి టైం కూడా ఎక్కువగానే తీసుకుంటుంది. ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఇలాంటి డిజైన్లో మాత్రం మార్కెట్లో ఈ ప్రైస్కి మాత్రం ఖచ్చితంగా దొరకదు. మనం బల్క్లో సేల్ చేస్తాం కాబట్టి ఇంకా మార్జిన్ కూడా నేను నార్మల్గా తీసుకొని అందరికీ యూజ్ అయ్యే విధంగా, అందరూ కూడా డిజైనర్ డ్రెస్సెస్ వేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇలా తక్కువ ప్రైస్లో పెడుతున్నాను. బాగుంటుందండి. మీరు కంపేర్ చేసుకున్నా కూడా ఫ్యాబ్రిక్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, ఏదో ఒక డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ నేను పెట్టిన తర్వాత ఎవరైనా కాపీ చేసినా, మీరు వాళ్ళ దగ్గర పర్చేస్ చేసినా కూడా డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన కలర్ కాంబినేషన్స్ కూడా ఇంత మంచి మంచి కలర్ కాంబినేషన్స్ సెట్ చేయడం కూడా టైం తీసుకుంటుంది. ఎందుకంటే ప్రతిదీ నేను డిజైన్ చేసేటప్పుడు దగ్గర ఉండి ఈ కలర్ కాంబినేషన్స్ కావాలి, ఇలా పెడితే బాగుంటుంది అనేసి
మొత్తం కూడా దగ్గరుండి చేయించుకొని శాంపిల్ చూసిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకుంటాను కాబట్టి ఇదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఏదో మార్కెట్లో ఉన్నవి పర్చేస్ చేయాలంటే చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ వెండర్ దగ్గర మనం పర్చేస్ చేసి ఆ తర్వాత సేల్ చేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర అలా కాదు. నేను ఒక డిజైన్ ఇప్పుడు చూపిస్తున్నాను అంటే దీనికంటే ముందు 1 మంత్ నుంచి నేను దీనిపైన వర్క్ చేస్తూనే ఉంటాను. రెగ్యులర్గా డిజైన్స్ అన్నీ చేయడానికి నాకు చాలా టైం తీసుకుంటానండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా యూనిక్గా స్పెషల్గా ఉండాలని అందరికీ చాలామందికి కూడా ఉంటుంది యూనిక్గా వేసుకోవాలని. అలాంటి వాళ్ళకి యూజ్ అవ్వాలని ప్రతిదీ నేను దగ్గర ఉండి డిజైన్ చేస్తున్నాను. అదేవిధంగా రెస్పాన్స్ కూడా బాగా వస్తుంది, కానీ వ్యూస్ అయితే రావట్లేదు. మీకు ఫ్యాబ్రిక్ నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి 10 మందితో షేర్ చేయండి. చాలామంది పర్చేస్ చేస్తున్నారు, రెగ్యులర్ కస్టమర్స్ అవుతున్నారు, కానీ ఎక్కువ వ్యూస్ రావట్లేదు, అలాగే లైక్స్ కూడా చేయట్లేదండి. మీకు నచ్చిందా లేదా అనేది నాకు కూడా తెలియాలి కదా, ఎలా ఉంది ఏంటి అని. ఇంత కష్టపడుతున్నందుకు నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉండాలి. నాకు కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి కదా. ఇంత కష్టపడుతున్నందుకు వ్యూస్ వచ్చినట్లయితే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ డిజైన్స్ చేయడానికి కూడా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. ఇదైతే మనకి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అలాగే సీ బ్లూ కాంబినేషన్స్లో ఇచ్చానండి. చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఈ కాంబినేషన్స్ అనేవి మనకు మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదు. ఒకవేళ మనకి ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్ డిఫరెంట్గా ఉన్నట్లయితే ఛార్జెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. బొటిక్స్లో మనం డిజైన్ చేయించినట్లయితే అసలు వేలల్లోనే ఉంటుందండి ఒక్కో డ్రెస్. అలా మేము బడ్జెట్లో పెట్టలేము, మనకి ఇంకా యూనిక్గా కావాలి, ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చు అనుకున్న వాళ్ళకి ఇంకా ఈజీగా ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ రాకపోయినా సరే నేను చూపించే రిఫరెన్స్ డ్రెస్సెస్ టైలర్కి చూపించి ఫ్యాబ్రిక్ ఇచ్చేస్తే మీకు సింపుల్గా డ్రెస్ డిజైన్ అవుతుంది. బొటిక్స్లో మనకి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళని డిజైన్ చేయమంటే మాత్రం వేలల్లో మనం పే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా నేనే చూపిస్తున్నానండి. ఏది ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఏ మోడల్లో డిజైన్ చేసుకుంటే బాగుంటుందని అన్నీ నేను క్లియర్గా మీకు ఈజీగా ఉండేలాగానే చూపిస్తున్నాను. మార్కెట్లో ఎక్కడ కూడా ఇలా చూపించారు. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో నేను డ్రెస్ ఎలా డిజైన్ చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే లెహెంగా మోడల్లోనే డిజైన్ చేశానండి. చాలా బాగుంది, మంచి కలర్ కాంబినేషన్స్, డిజైన్ కూడా దీనికి తగ్గట్టుగానే వచ్చింది. ట్రెడిషనల్గా ఉంది కాబట్టి మనం ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే లెహెంగా నేను 3 మీటర్ కట్లో ఇలా తీసుకున్నానండి. మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది. ప్లీట్స్ ఎక్కువగా ఉంటేనే లుక్ అనేది బాగుంది. ఫ్లేర్ కూడా మంచి ఫ్లేర్ కనిపిస్తుంది. అలాగే దీంట్లో డబుల్ లైనింగ్ ఇంకా క్యాన్ కూడా ఇచ్చాను కాబట్టి ఫ్లఫీగా ఉంటుంది. పార్టీ వేర్గా చాలా బాగుంటుంది. హెవీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేదంటే గ్రాండ్గా మనం హైలైట్ కావాలనుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్స్ చూడండి, స్టిచ్చింగ్ అయ్యాక ఇలా వస్తుంది. మల్టీ కలరు మల్టీ డిజైన్ కాబట్టి ఖచ్చితంగా ఈ డ్రెస్ వేసుకుంటే మాత్రం ఎవరైనా అడుగుతారండి, ఇంత బాగుంది అనేసి మాత్రం ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి. దీనికి బ్లౌజ్ మాత్రం నేను ఇలా సెల్ఫ్ డిజైన్ ఇంకా ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ ఇలా డిజైన్ చేశాను. ఇది హాఫ్ బ్లౌజే అండి, క్రాప్ టాప్ లాగా ఇచ్చాను. సైడ్కి ఇలా టై చేసుకునేలాగా మనకి ఏదైతే లెహెంగా ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్తో నేను ఇలా కర్వ్ డిజైన్ ఇచ్చాను. అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మనకి ఇలా లేయర్ లాగా వస్తుంది. అలాగే లోపలంతా కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. బ్లౌజ్ అంతా బేసిక్ అనేది ప్లెయిన్ కలర్. ఇందులో మనకి సీ బ్లూ హైలైట్ చేయాలనిపించేసి, ఎందుకంటే ఎక్కువగా మనకి ఆరెంజ్ అనేది ఎలివేట్ అవుతుంది, ఇక్కడ సీ బ్లూ కొంచెం అక్కడక్కడ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా లైట్ కలర్లో ఉంటే కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది అనేసి నేను సీ బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాను. బ్యాక్ ఫ్రంట్ మొత్తం బ్లౌజ్ అంతా కూడా మనకి లైట్ కలర్లో వస్తుంది. దీనిపైన లేయర్ మాత్రం బనారసీ ఫ్యాబ్రిక్తోనే ఇచ్చాను. ఇది కూడా కొంచెం ట్రెండీగా ఉండేలాగా కట్ వర్క్లో ఇచ్చానండి. అలాగే ఇక్కడ కూడా మనకి ఇదే కంటిన్యూ అవుతే మనకి స్కర్ట్కి దీనికి పెద్దగా డిఫరెన్స్ తెలియదు అనేసి కింద మాత్రం ప్లెయిన్తో మళ్ళీ కట్ వర్క్లో ఇచ్చాను. ఇక్కడ మనం టై చేసుకోవాలి సైడ్కి. ఇక్కడ వన్ సైడే టై చేస్తే నార్మల్గా ఉంటుంది కాబట్టి జస్ట్ ఇక్కడ షో కోసం మాత్రమే ఇలా డోరీస్ కూడా ఇచ్చాను. 2 సైడ్స్ కూడా మనం ఇలా టై చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత మాత్రం చాలా గ్రాండ్గా ఉంది, చాలా బాగుందండి. పార్టీ వేర్గా మనకి సంగీత్ కానీ హల్దీ లేదంటే ఎంగేజ్మెంట్ రిసెప్షన్స్ ఇలాంటి వాటికి మాత్రం చాలా బాగుంటుంది. 2 సైడ్స్ చూడండి మనకి ఇలా వస్తాయి డోరీస్. 1 సైడ్ కాకుండా ఇక్కడ కూడా మనకి షో కోసం అయితే ఇచ్చాను. బ్యాక్ సైడ్ మాత్రం నార్మల్ ప్లెయినే, కింద మొత్తం కట్ వర్క్ వస్తుంది. నార్మల్లోనే స్లీవ్లెస్లోనే డిజైన్ చేశాను. కావాలనుకుంటే మీరు స్లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం సెట్ వచ్చేసి ఇలా డిజైన్ చేశానండి. చాలా బాగుందండి. ఎక్కడ కూడా మనకి ఆడ్గా కాకుండా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. స్పెషల్ ఫంక్షన్స్ ఉన్నట్లయితే ఇలాంటి డ్రెస్సెస్ డిజైన్ చేసుకుంటే మీరే స్పెషల్గా కనిపిస్తారు. ఎందుకంటే ఫంక్షన్ ఎవరిది అంటే వాళ్ళు స్పెషల్గా ఉండాలి కాబట్టి ఇలాంటి డ్రెస్సెస్ డిజైన్ చేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, బాగుంటుంది కలర్ఫుల్గా. ఇంత కలర్ఫుల్గా మీకు ఎక్కడ కూడా దొరకవు. మరీ చెప్తున్నాను, ఇన్నిసార్లు చెప్తుంది ఏంటి అని అనుకుంటున్నారు, కానీ నాకు కూడా ఉంటుంది కదండి. నేను స్పెషల్గా ఇంత ఓన్గా డిజైన్ చేసినప్పుడు
నాకు కూడా చెప్పుకోవాలనే ఉంటుంది కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాను. ఇందులో ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇందులో ఉన్న 3 కలర్స్ అండి. మనకి ఇప్పుడు ఆరెంజ్ షేడ్లో చూపించాను కదా, నెక్స్ట్ వచ్చేసి ట్రెండీ కలర్ లావెండర్ షేడ్ అండి. లైట్ లావెండర్ కాంబినేషన్స్తో వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా సేమ్ ప్యాటర్న్, మనకి మల్టీ డిజైన్లోనే వచ్చింది, మల్టీ కలర్లో కూడా వచ్చింది. లావెండర్లోనే ఎన్ని షేడ్స్ ఉన్నాయో అన్ని షేడ్స్లో వచ్చిందండి. డార్క్ నుంచి లైట్ వరకు, ఇక్కడ చూడండి మనకి డార్క్ కలర్ వచ్చింది కదా, ఇక్కడ లైట్ కలర్, మొత్తం అన్ని షేడ్స్లో మనకి లావెండర్ షేడ్ బేసిక్గా అయితే మొత్తం కలర్ కాంబినేషన్స్ అనేవి ఇలా వస్తుంది. డిజైన్ మాత్రం కలర్కి షేప్కి డిఫరెంట్ డిజైన్లోనే ఉంటుందండి. మీరు చూడండి, ఒక్కో షేప్లో ఒక్కో డిజైన్ అనేది ఇలా వస్తుంది. చాలా బాగుంటుందండి, గ్రాండ్గా ఉంటుంది. దీన్ని ఎలా అయినా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లెహంగా చూపించాను అనేసి ఓన్లీ లెహంగా కాదండి, లాంగ్ ఫ్రాక్స్ లాగా సింపుల్ బ్లౌజ్ డిజైన్ చేసుకున్నా సరే, ప్లెయిన్ శారీస్ కట్టుకోవచ్చు, లేదంటే మ్యాచింగ్ శారీస్ ఏది ఉన్నా కూడా గ్రాండ్ బ్లౌజ్ కావాలనుకుంటే ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. బాయ్స్కి అయితే షేర్వానీ మోడల్లో డిజైన్ చేసుకోండి, లేదంటే ఇందులో మనకి ఏ కలర్ అయినా ప్లెయిన్ క్లాత్ తీసుకొని కుర్తా దానిపైనకి వేస్ట్ కోట్ లాగా ఈ ఫ్యాబ్రిక్ యూజ్ చేసినట్టయితే మల్టీ కలర్లో బాగుంటుందండి. కాంబో లాగా యూజ్ చేయాలనుకుంటే ఒకే ఇంట్లో అందరికీ యూజ్ అయ్యే విధంగానే తెప్పించాను. అందరికీ మ్యాచ్ అవుతుంది, చాలా బాగుంటుంది. కలర్స్ కూడా రెగ్యులర్గా అందరికీ యూజ్ అయ్యే విధంగానే తెప్పించాను. ఏ కలర్ కూడా రిపీట్ కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్తో ఇచ్చానండి. ఇది లావెండర్ షేడ్తో వస్తుంది, చాలా బాగుంటుందండి. ఈ ఫ్యాబ్రిక్తో కూడా నేనైతే డ్రెస్ డిజైన్ చేశాను. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఇప్పటి వరకు చూడనటువంటి డిజైన్ అయితే చేశాను. అంటే నా ఫ్యాబ్రిక్స్లో మాత్రం ఇలాంటి డ్రెస్ ఎప్పుడు చూపించలేదు. ఈ మోడల్లో ప్లాజో మోడల్లో డిజైన్ చేశానండి, చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్కి ఇది పర్ఫెక్ట్గా సూట్ అయింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ప్లాజో వచ్చేసి మనకి ఇలా అంబ్రిల్లా కట్లో వస్తుందండి. జస్ట్ మనకి ఇక్కడ జాయింట్ ఉంటుంది కాబట్టి మనకి ఇది పాయింట్ లాగా తెలుస్తుంది, కానీ మొత్తం కూడా స్కర్ట్ మోడల్లోనే ఉంటుంది. మంచి ఫ్లేర్ వచ్చింది, చూడ్డానికి కూడా బాగుంది. ఇలా చూసిన దానికన్నా వేసుకున్న తర్వాత ఇంకా బాగుందండి లుక్ అయితే. అలాగే వేస్ట్ దగ్గర మాత్రం ఇలా కర్వ్స్లోనే ఇచ్చాను, ఎందుకంటే ట్రెండీగా ఉంటుందనేసి. వేస్ట్ దగ్గర బెల్ట్ ఏదైతే ఉంటుందో అది స్ట్రైట్గా కాకుండా ఇలా కర్వ్స్లో ఇచ్చాను. బ్యాక్ సైడ్ అయితే ఎలాస్టిక్ వస్తుందండి, మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా ఎలాస్టిక్, వేసుకోవటానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది స్కర్ట్ మోడల్ లానే ఉంటుంది, కానీ ఇక్కడ మనకి జాయింట్ అనేది ఉంది కాబట్టి ప్లాజో లాగా మంచి లుక్ అయితే వచ్చిందండి. దీనికి యోక్ పార్ట్ వచ్చేసి ఇలా క్రాప్ టాప్ లాగా తీసుకున్నానండి. సేమ్ సెల్ఫ్ డిజైన్లోనే, ఎక్కడ కూడా వేరే ఫ్యాబ్రిక్ ఏం యూజ్ చేయలేదు, ఓన్లీ సెల్ఫ్ డిజైన్లోనే. కింద కూడా కర్వ్స్ మనకి దీనికి మ్యాచ్ అయ్యేలాగా, పైన క్రాప్ టాప్కి అలాగే కింద బెల్ట్కి మ్యాచింగ్ ఉండేలాగా, అంటే కర్వ్స్ డిజైన్ అనేది మ్యాచ్ అవుతుంది. అందుకే 2 సైడ్స్ కూడా నేను కర్వ్ డిజైన్ ఇచ్చాను. పైన మాత్రం సింపుల్గా ఇలా స్ట్రిప్ ఇచ్చేసి దానికి స్లీవ్స్ మాత్రం క్యాప్ స్లీవ్స్లో ప్లీటెడ్ మోడల్లో ఇచ్చాను. కొంచెం హెవీ ప్లీట్స్ అండి, ఇక్కడ మంచి లుక్ ఉంటుంది, బాగుంటుంది. స్లీవ్లెస్ వేస్తేనే మనకి గ్రాండ్ లుక్ ఉంటుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే స్లీవ్స్ యూజ్ చేయాలనుకుంటే ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో మీరు స్లీవ్స్ యూజ్ చేస్తేనే బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్, అంతా కూడా సేమ్ ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్లోనే ఇలా ఇచ్చానండి. చాలా బాగుందండి, వేసిన తర్వాత మాత్రం చాలా గ్రాండ్గా అనిపించింది. ఈ ఫ్యాబ్రిక్కి స్పెషల్గా సెట్ అయిపోయింది, ఈ డిజైన్ అనేది ఈ ఫ్యాబ్రిక్కి మంచి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి. మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుంది, చాలా బాగుంది. అన్నీ కూడా నేనైతే ఫొటోస్ స్క్రీన్ పైన షేర్ చేస్తాను వేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయనేసి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్, రెడ్ గ్రీన్ కాంబినేషన్లో కంప్లీట్గా ట్రెడిషనల్ కాంబినేషన్ అండి. ఇప్పటికీ బోర్ అనిపించకుండా ఉండే కలర్స్లో ఇది ఒక కలర్ అండి. రెడ్, గ్రీన్, అలాగే ఆరెంజ్, ఇంకా అన్ని కలర్స్ వచ్చాయండి, చాలా బాగా వచ్చింది. పెసర్ గ్రీన్, ఇంకా ఇక్కడ వచ్చేసి బ్రౌన్ స్నఫ్ కలర్ లాగా వచ్చింది. లైట్ ఆరెంజ్, ఇక్కడ మంచి టమాటో రెడ్, ఆరెంజ్, లైట్ ఆరెంజ్, ఇంకా గ్రీన్, పెసర్ గ్రీన్, ఇలా అన్ని కాంబినేషన్స్తో వచ్చేసరికి కంప్లీట్ ట్రెడిషనల్గా ఉందండి. దీన్ని సింపుల్గా డిజైన్ చేసుకున్న గ్రాండ్ లుక్ ఉంటుంది. ఆల్రెడీ మనకి ఇంత మంచి కలర్స్ వచ్చాయి, ఇంత మంచి డిజైన్స్ కూడా వచ్చాయి కాబట్టి ఎలా డిజైన్ చేసుకున్నా కూడా బాగుంటుంది. సింపుల్ కుర్తానే కానివ్వండి, లేదంటే బ్లౌజ్ కానివ్వండి, ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ మీరు కొత్తగా నేను చూపించిన డ్రెస్సెసే కాకుండా మీరు ఓన్గా ఎలా స్టిచ్ చేసుకున్నా సరే సింధు ఫ్యాబ్రిక్స్ని ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఈ ఫ్యాబ్రిక్ని ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అని ఐడియాస్ వస్తాయి కదా వాళ్ళకు కూడా, ఎవరు ఎలా డిజైన్ చేసుకున్నారని మీరే షేర్ చేసుకున్నట్లుగా అవుతుంది. అందుకే ఇన్స్టాగ్రామ్లో సింధు ఫ్యాబ్రిక్స్ని కూడా ట్యాగ్ చేయండి, అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్తో కూడా నేను డ్రెస్ అయితే డిజైన్ చేశానండి, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ లెహంగా చూపించాను కదా, సేమ్ అదే ప్యాటర్న్ అదే డిజైన్లోనే డిజైన్ చేశాను. కాకపోతే మీకు కలర్స్ ఎలా వచ్చాయి, అది వేసుకున్న తర్వాత
క్లాత్ ఎలా ఉందనేసి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది కూడా స్కర్ట్ మోడలే అండి, మంచి ఫ్లేర్ వచ్చింది. లెహెంగా అంతా కూడా ఇలా ఫ్లేర్ వచ్చింది. అలాగే మనకి కలర్ఫుల్గా మంచి లైట్ వెయిట్గా కూడా ఉందండి, మరీ హెవీగా కాకుండా నార్మల్ వెయిట్లోనే ఉంది. చూడండి ఇలా ఈజీ క్యారీ చేయొచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈజీ క్యారింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా, ఎక్కడ గుచ్చుకోవడం అలా అయితే ఏమి ఉండదండి. బ్లౌజ్ అయితే సేమ్ ఇందాక చూపించిన ప్యాటర్న్లోనే ఇచ్చాను. బనారసీతో ఇలా కట్ వర్క్ వస్తుంది, కింద కూడా ప్లెయిన్ కట్ వర్క్ వస్తుంది. లోపల బ్లౌజ్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఆరెంజ్ షేడ్లో ఇచ్చాను. 2 సైడ్స్ కూడా ఇలా టై చేసుకోవడానికి డోరీస్ ఇచ్చానండి. వేసుకున్న తర్వాత హైలైట్ అయిపోయిందండి బ్లౌజ్ అనేది. ఇక్కడ గ్రాండ్ లుక్లో డిజైన్ ఉండడం వల్ల ఇక్కడ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవడం అనేది కాంబినేషన్గా చాలా బాగా సూట్ అయిపోయింది. మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుంది, చాలా బాగుంటుందండి. రిఫరెన్స్కి ప్రతిదీ లెహెంగా చూపిస్తున్నాను ఏంటి అనుకోవద్దు, ఎందుకంటే మా పాపకి ఎక్కువగా లెహెంగాస్ వేస్తే తనకి ఇష్టం, ఎక్కువసేపు వేసుకుంటుంది, అందుకే ఇలా డిజైన్ చేశాను. మీరు కావాలనుకుంటే లాంగ్ ఫ్రాక్స్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా మనకు నచ్చినట్టుగా మనం రెగ్యులర్గా ఏ డ్రెస్సెస్ వేసుకుంటామో ఆ డ్రెస్సెస్లో డిజైన్ చేసుకోవచ్చు. మీరు డిజైన్ చేసినట్లయితే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో మాత్రం సింధు ఫ్యాబ్రిక్స్ని ట్యాగ్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది మీరు ఎలా డిజైన్ చేసుకున్నారని. ఇంతే అండి ఈరోజు కలెక్షన్, మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.